దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ సాయి బాబా దిగంబర. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 4 రెండవ భాగము. భక్త సులభుడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అలానే మరొకసారి శ్రీమతి చంద్రాబాయి బోర్కర్కు కలలో బాబా, నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్ళేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను. చాతుర్మాస్యమైన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు గాని నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అహ్మద్నగర్కు చెందిన అన్వర్ ఖాన్ ఖాజీ సాయిని దర్శించి తేలికాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు క్రింద 3 అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పినది అక్షరాలా నిజమైంది. మరొకసారి ఖాండేష్ జిల్లాలోని మీరాన్ నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాపు సాహెబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి. అతడు ఆ పైకం సాయికిచ్చాడు. దానిని ఆ ఫకీరుకి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీరుకిచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలుకలేదు. అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గా వద్ద అతనికి ఇర్రస్ షా అనే పార్సీ భక్తుడెదురై భిక్ష 200 రూపాయలు సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రస్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గా వద్ద ఎదురయ్యే ఫకీరుకు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చిన అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరకెళ్ళు, లంకెబిందె దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు గాని ఆ చెట్టు దగ్గరకెళ్ళాడు. అక్కడొక లంకెబిందె కనిపించింది. దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్ళేసరికి అదక్కడ లేదు. అతడేడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్హెలా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకొకరోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకొక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రి గురవుకు కూడా కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకొన్నారు. ఆత్మారాముని భార్య తగువు పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేమి చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే ప్రక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు, సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన ఫన్సే తప్పించుకోజూచాడు, కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు.
ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజులలో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగా 4వ రోజుకల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు ఆనందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతడికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలచింది. అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆ సామి లక్ష్మణ్ భట్ దాని వెల 200 రూపాయలు చెబితే దీక్షిత్ 150 రూపాయలకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పోండి, నీవు 175 రూపాయలకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడా విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు 150 రూపాయలకి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలు ఉన్నది. తుర్భేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు వ్రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు ఒత్తారు. తరువాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు, సాయి భక్తుడు అయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలిగేది. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.